హలో క్రేజీ పీపుల్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా పేరు లిక్కీ. వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొట్టే ఒక చిన్న లైక్తో నాకు కొంచెం వీడియో మోటివేషన్, అంటే ఇంకొకరికి అదే నా వీడియోస్ అవి వెళ్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అప్పుడే కదా ఇంకా మరింత వీడియోస్ అవి పెట్టగలను. కామెంట్ లాస్ట్లో వీడియో చూసేసిన తర్వాత ఒక చిన్న కమెంట్ కూడా చేయండి. కమెంట్ చేయడానికి ఏం లేకపోతే ఒక చిన్న హార్ట్ సింబల్ అని నాకు కమెంట్స్లో కమెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసి ఉంటుంటారు. ఇక్కడైతే మేమైతే దారపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ముందైతే ఇదంతా మమ్మల్ని ముందు కోతులు అయితే వెల్కమ్ చేసినాయి. ఇక్కడైతే కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలతో వెళ్ళే వాళ్ళు కొంచెం బీ సేఫ్, కొంచెం జాగ్రత్త పడండి పిల్లలతో వెళ్ళేవాళ్ళు. ఇక్కడైతే నేనైతే మా పాపని అయితే తీసుకువెళ్ళలేదు, అంటే కొంచెం మా హస్బెండ్ లేరు కదా, ఇంక అందుకే పాపని ఒకదాన్ని క్యారీ చేయలేను అని చెప్పేసి ఇంక మా పాపను కూడా నేను తీసుకువెళ్ళలేదు. మళ్ళీ మా పాప ఏదని అడుగుతారు. ఇంకా అట్లాగా వీళ్ళందరూ ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. వాళ్ళ ఫేస్ కవర్ చేసేసాను, ఏమనుకోకండి. ఇక్కడ వాళ్ళకి కొంచెం నచ్చదంట, ఫేస్ కవర్ చేసేమన్నారు. ఇంకా అందుకే ఇంకా ఈ లోపు వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుంటుంటే నేను వాళ్ళని ఫొటోస్ తీస్తున్నాను వీడియోస్ దూరం నుంచి. ఇంకా అట్లాగా ఇలా మొత్తం అంతా చుట్టూ తిరిగినప్పటికి ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయని చెప్పా కదా. ఇక్కడైతే పిల్లలవి వాళ్ళు ఫుడ్ తింటుంటే ప్లేట్స్ అవి లాకెళ్ళిపోతుంది. చూసారా వాళ్ళు ఎలా పరిగెడేస్తున్నారో పిల్లలు. ఇక్కడైతే ఇందాక నుంచి చూస్తున్నాను గాయస్, ఇక్కడ కొంతమంది ఫుడ్ తింటున్నారు. అక్కడేమో కోతి చూసారా ఎలా చూస్తుందో మూల నుంచి. ఫుడ్ నాకే కావాలి అన్నట్టు 2 కోతులు చూస్తున్నాయి, పైనుంచి ఒకటి పక్క నుంచి ఒకటి. ఇక్కడైతే ఇలా ఫుడ్ అయితే తినవట్లేదు కోతులు అస్సలని. ఇక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేయడానికి అది బాగుంటుంది. వీళ్ళందరూ ఆ సైడ్ వాళ్ళే అనుకుంటా, అందుకే అంత భయపడట్లేదు కోతులకి. మేమైతే మామూలుగా కాదు. ఇక్కడైతే ఈ లోపు మేమైతే గుడి దగ్గర అది వచ్చేసాం. కొంచెంసేపు గుడి దగ్గర అది కూర్చుని ఇక్కడ మాకు ఆకలి వేసేస్తుంది. లేమో ఫుడ్ అది పక్కన ఎవరో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు, మాకేమో ఆకలి వేసేస్తుంది. ఈ లోపు ఫుడ్ వచ్చిందని చెప్పేసి అంటే ఇంకా ఫుడ్ తినడానికి అని చెప్పేసి కిందకి వెళ్ళిపోయాం. ఇక్కడైతే ఫుడ్ చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, రైతా వేశారు. ఇంకా మంచిగా ఫుడ్ తినేసి ఇంకా అట్లాగా మేమైతే కొండ ఎక్కడానికి అయితే స్టార్ట్ చేసాం. ఇంకా అయితే కొండ లిటరలీ గాయ్స్, నేను నమ్మరు, నాకు కొండ ఎక్కడానికి నాకు పైనుంచి కిందాక మొత్తం కారిపోయింది. అంటే ఏం లేదు, స్వెట్. ఇంకా అట్లాగా అలా చాలా ఒక 2 km ఎక్కాక ఫైనల్లీ అయితే నేను రీచ్ అయ్యాను. చూసారా నా ఫేస్ మీరే అర్థం చేసుకోవాలి ఎంత అలా అయిందో. ఇంకా అట్లాగా ఎక్కేసి కొద్దిసేపు అది వాటర్ ఫాల్స్ అది ఎంజాయ్ చేశాను. అంటే ఫొటోస్ అవి ఎక్కువ తీసుకోలేదు, నేను అంత ఎక్కువ ఫొటోస్ అవి ఏం తీసుకోను, నాకు నచ్చదు అంత ఫొటోస్. ఇంకా అందుకే అట్లాగా ఒక 2 ఫొటోస్ అయినా దిగాను అనుకుంటా. ఇంకా అలాగా మా డాడీ మా చెల్లి అయితే వెళ్ళిపోతున్నారు. నన్ను వదిలేసి నేనైతే వీడియో తీస్తున్నాను. అంటే వాటర్ దగ్గర కదా, కొంచెం మొబైల్ అది కొంచెం జాగ్రత్త అని చెప్పేసి ఇంకా నేనే ఎక్కువ తీయించుకోలేదు. ఇది కూడా ఇంకొకళ్ళ మొబైల్ నుంచి అయితే తీయించుకున్నాను. తర్వాత అలా వాటర్లో కొద్దిసేపు తడిచేసి ఇంకైతే మేమైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే వాటర్లో అయితే ఫుల్ తడిచాను. ఇక్కడైతే మా చెల్లి అయితే డ్రెస్ తెచ్చుకోలేదంట, అందరూ తెచ్చుకున్నారు కానీ మా చెల్లి ఒకతో తెచ్చుకోలేదు. ఇంకా అదే నేను నవ్వుకుంటున్నాను. ఇంకా అట్లా కిందకి అదే వెళ్ళిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్కి అయితే నేను బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్ వాటర్ ఫాల్స్, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మా పాపతో కలుద్దాం, అంటే మా పాపను ఈసారి తీసుకొస్తాను. ఇంకా అట్లా చూసారా మా చెల్లి దాని చెప్పులు తడిచిపోయినాయి అని చెప్పేసి ఆ చేత పట్టు కూర్చుంది కొత్త చెప్పులని. అంతే వీడియో. ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.